నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెనాల పర్యటనకని వెళ్ళారు. అక్కడ గంజాయి బ్యాచ్‌కి పరామర్శించడానికని వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సీఎం సీఎం అనుకోవడం ఇది ఎంతవరకు వాస్తవం? దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే. మేడం, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు తెనాలి పర్యటనకని వెళ్ళి అక్కడ గంజాయి బ్యాచ్‌ని పరామర్శించడానికని వెళ్ళారు. అసలు ఏంటి, ఏం జరుగుతుంది మేడం తెనాలిలో అంటే ఏం చెప్తారు? మీరు గంజాయి బ్యాచ్‌ని పరామర్శకెళ్లారు అని చెప్తున్నారు. ఆ పరామర్శకెళ్ళినప్పుడు ఆయనకి అక్కడ దళిత సంఘాల ముందు అడ్డుకున్నాయి ఆయన్ని. గో బ్యాక్, గో బ్యాక్ అని. వెళ్ళిపోమని కోరాయి. ఎందుకంటే నువ్వు ఒక గంజాయి బ్యాచ్‌ని నువ్వు పరామర్శించడానికి వస్తావా అనేది వాళ్ళు అడిగిందనమాట. నువ్వు ఇలాంటి వాళ్ళ కోసం వస్తావా? నువ్వు అసలు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసావా అనేది వాళ్ళు దళిత సంఘాలు అడుగుతున్న ప్రశ్న. ఎందుకంటే ఒక ఇద్దరు దళితులు, ఒక మైనార్టీకి చెందిన ఒక అబ్బాయి గురించని ఈయన వెళ్ళి, ఈయనొచ్చి రోడ్డు మీద వాళ్ళని కొట్టడం గురించి, తర్వాత వాళ్ళని షేమింగ్‌ట. వాళ్ళ కుటుంబాన్ని పరువు తీసేశారట. ఎవరు? పోలీసులు. తెనాలిలో. ఎక్కడో మంగళగిరి నుంచి వచ్చి ఎందుకు వీళ్ళని కొట్టారు? వీళ్ళ మీద కేసులున్నాయి ఆల్రెడీ. వాళ్ళ మీద ఎప్పుడో ఉండే కేసుల గురించి నాకు తెలీదు. ఆ కేసులేంటో నాకు తెలీదు. కానీ ఇప్పుడు వాళ్ళని ఎందుకు కొడతారు మీరు? వాళ్ళ కుటుంబ పరువు తీసేశారు. వాళ్ళందరూ చదువుకుంటున్న వాళ్ళట. చదువుకుంటున్న వాళ్ళు ఎక్కడైనా కేసుల్లో ఇరుక్కుంటారా? అసలు ఆ కేసులేంటో తెలుసుకోకుండా ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి వచ్చి ఇవాళ అక్కడ మాట్లాడతాడా? అది కూడా చంద్రబాబు నాయుడు మీద 24 కేసులున్నాయి. చంద్రబాబు నాయుడిని ఇలాగే రోడ్డు మీద కొట్టాలా అని అడుగుతాడా? బుద్ధి ఉందా అసలు జగన్మోహన్ రెడ్డికి? ఎందుకంటున్నామంటే, బుద్ధి లేదని ఎందుకు చెప్తున్నామంటే, నీ మీద అక్రమాస్తుల కేసు ఉంది. 43,500 కోట్లు జప్తు చేసింది కోర్టు. నువ్వు క్విడ్ ప్రోకో ద్వారా అన్ని కోట్లు సంపాదించి నీ తండ్రి పవర్ని అడ్డు పెట్టుకున్నావు. నువ్వొచ్చి నీతులు వల్లిస్తున్నావా? 5 సంవత్సరాలు గంజాయిని విచ్చలవిడిగా అమ్మిన ఏది వైసీపీ ప్రభుత్వం. ముఖ్యంగా యువతని, పిల్లల్ని గంజాయికి బానిసలు చేసి, ఆడపిల్లలతోటి వాళ్ళు విచ్చలవిడిగా వాళ్ళు ప్రవర్తించి, ఆడపిల్లలు బయటకు వచ్చే పరిస్థితి లేకుండా ఉండే స్థితిలో ఈరోజు తెనాలి పట్టణంలో మళ్ళీ ఇదే గంజాయి బ్యాచి ఆ రకంగా ఆడపిల్లల మీద అట్రాసిటీస్ చేస్తూ ఉంటే, వాళ్ళు గంజాయి తాగి ఒక కానిస్టేబుల్ని కొట్టడానికి వస్తే అతను అడ్డుకుంటే అతన్ని వెళ్ళి చంపడానికి ప్రయత్నించారు. ఆ విషయం మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వాస్తవాలు మాట్లాడకుండా ఎంతసేపు దళితులు, తర్వాత మైనార్టీలు అంటాడు. అక్కడికి వెళ్ళి పువ్వులు జల్లించుకుంటాడు. అక్కడ అదే సైకో బ్యాచ్. మీరు గమనించి ఉంటే, గతంలో ఏ గొంతుకలైతే సీఎం సీఎం అని అరిచాయో, ఏ గొంతుకలైతే జై జగన్ అని అరిచాయో, ఇవాళ మళ్ళీ అదే గొంతుకలు. వాళ్ళు కాసేపు అరుస్తారు. అంటే డబ్బులు ఇచ్చిన దాన్ని బట్టి కాసేపు అరవడం, మళ్ళీ ఆపడం ఉంటుందేమో మనకు తెలీదు. మీరు గమనించుకోండి, కంటిన్యూస్గా అరవరు. అసలు అక్కడ ఆయన మాట్లాడుతూ ఉంటే వీళ్ళ గురించి వెనకాల నుంచి పువ్వులు జల్లడం ఏంటి? అసలు దేనికి వెళ్ళాడు? పెళ్ళికి వెళ్ళాడా? లేకపోతే ఒక పరామర్శకు వెళ్ళాడా? లేకపోతే వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాడా? అర్థం కావట్లే ప్రజలకి. అసలు దేనికి మాట్లాడుతున్నాడు? తెలుగు మాట్లాడడం రాదు. నువ్వు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసావు, నువ్వు ఒక తెలుగు వాడివా? అసలు సిగ్గుపడుతున్నారు తెలుగు వాళ్ళు. అసలు చెప్పిందే చెప్తాడు. ఆ కలర్ ఫొటోస్ తీసుకొచ్చి చూపిస్తాడు. నువ్వు మాట్లాడాల్సింది నువ్వు చంపించిన డాక్టర్ సుధాకర్ గురించి, నువ్వు మాట్లాడాల్సింది జగన్మోహన్ రెడ్డి నువ్వు చంపించిన నీ మనిషి చంపిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం గురించి. నువ్వు మాట్లాడాల్సినవి ఇవన్నీ చాలా ఉన్నాయి. నీ వల్ల గంజాయికి బానిసలైన వాళ్ళ గురించి మాట్లాడు. ఈరోజు నువ్వు మద్యం స్కామ్లో ఇరుక్కుని ఉన్నావు. నీకుంది, ఇంకా అప్పుడే లేదు, ముందుంది. ఇంకా నువ్వు చంద్రబాబు నాయుడు గారు అంత స్థాయాన్ని, ఇది అసలు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి నువ్వు ఈరోజు ఒక పార్టీకి అధినేతనని చెప్పుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు మీద కొట్టిస్తానంటావా? నువ్వు నీకు ఎంత దమ్ము ధైర్యం ఉంటే ఆ మాట మాట్లాడతావు? అసలు నువ్వు మనిషివా? అసలు నీకెవడు స్క్రిప్ట్ ఇస్తున్నాడు? ముందు ఆ స్క్రిప్ట్ చదవడం రాదు నీకు, చూడకుండా 4 ముక్కలు మాట్లాడడం రాదు. నువ్వు అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం ఏంటంటే, నిన్ను ముఖ్యమంత్రిని చేయటం గతంలో. అదేవిధంగా నిన్ను ముఖ్యమంత్రిని చేయడంలో పాలు పంచుకున్న నీ తల్లి చెల్లి కూడా ఈరోజు యాక్చువల్గా శిక్షార్హులే ఒక రకంగా. ఎందుకంటే ఆ రోజు షర్మిల పాదయాత్ర చేయకపోతే నువ్వు అసలు ముఖ్యమంత్రి అయి ఉండేవాడివి కాదు. మీ అమ్మగారు వచ్చి నా కొడుకుని ఒక్కసారి ముఖ్యమంత్రిని చేయండి, రాజన్న బిడ్డగా ఆదరించండి అంటే నిన్ను ముఖ్యమంత్రిని చేశారు. నువ్వేం చేశావు? ప్రజలను దోచుకుని నువ్వు ఇవాళ మట్టి దోపిడీ గురించి, లేకపోతే ఇసుక దోపిడీ గురించి, మద్యం దోపిడీ గురించి, క్వాడ్జ్ గురించి ఆయన వాళ్ళు మాట్లాడుతున్నాడు. ఆయన చేసిన దోపిడీలన్నీ మాట్లాడుతూ ఈరోజు పోలీసులంతా కూడా వాళ్ళ కమిషన్ ఏజెంట్గా పనిచేస్తున్నారు. ఎవరికిట? ఎమ్మెల్యేలకిట. ఇప్పుడు కూటమిలో ఉండే ఎమ్మెల్యేలకి, మంత్రులకి వాళ్ళు ఏజెంట్లుగా పనిచేస్తూ
కమిషన్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడుకి లోకేష్కి కూడా ఇస్తున్నారట. ఏం మాట్లాడుతున్నాడంటే ఇవన్నీ నీ అనుభవాలన్నీ కూడా నువ్వు చేసిన పనులు ఈ ప్రభుత్వం మీద రుద్దడానికి నువ్వు ప్రయత్నించక జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఆలోచించుకో, నీ టైం అయిపోయింది. ఇంకా నువ్వు ఇప్పుడు జైలుకి వెళ్ళాల్సిన రోజులు దగ్గర పడ్డాయి. ఈరోజు నిన్నను కసిరెడ్డి ఏం మాట్లాడారండి, నేను బిగ్ బాస్ పేరు కనుక నా నోట్లోంచి ఉచ్చరించానంటే అదే నా చివరి రోజు అవుతుంది అన్నాడు ఆయన. దాన్ని బట్టి అర్థమవుతుంది నువ్వు వాళ్ళందరినీ ఎట్లా బెదిరిస్తున్నావో, నీ కోవర్ట్లు ఎంతమంది ఉన్నారో ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు, మిగిలిన చోట్ల కావచ్చు. ఇవాళ నువ్వు తెనాలి వెళ్ళినందుకు సిగ్గుపడాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవాళ నువ్వు క్షమాపణలు చెప్పాలి. ఇలాంటి వాళ్ళకి నువ్వు మద్దతు ఇస్తున్నందుకు, ఇలాంటి వాళ్ళ కోసం నువ్వు ఇలాంటి కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించినందుకు నువ్వు నిలదీయాలి ఆ తల్లిదండ్రుల్ని. ఇలాంటి కొడుకుల్ని కంటారా మీరు? ఇలా గంజాయి తాగిన పిల్లల్ని మీరు వీళ్ళ గురించి అని మీరు వచ్చి నాకు చెప్తారా అని నువ్వు అడగాల్సింది పోయి నువ్వు వాళ్ళని వెనకేసుకొచ్చి ఈరోజు అందులో ఒక పిల్లాడి చెల్లెలికిట పెళ్ళి ఎలా అవుతుంది? ఆ పిల్ల ఇంజనీరింగ్ చదువుతుంది అంటాడు, ఆ పిల్లకి పెళ్ళి ఎలా అవడం ఏంటి? అది నువ్వు ఆలోచించుకోవాలి, ఆ కుటుంబం ఆలోచించుకోవాలి. తప్పు చేసినప్పుడు ఆ పిల్లాడు ఆలోచించుకోవాలి. నీకు అంత సానుభూతి ఉంటే నీ బంధువుల్లో చూసి పెళ్లి చేయ, అమ్మాయికి తప్పులేదు. అసలు అబ్బాయి తెనాల్లోనే ఉన్నాడు, ఇక్కడ హైదరాబాద్లో హైదరాబాద్లో ఉంటాడు, జొమాటోలోనే ఎందులో చేస్తున్నట్ట. అవును, వాడు కేసు మీద వెళ్ళాడు, కేసు వాయిదాకి వెళ్ళాడు. వాడు కేసులు ఎందుకు ఉన్నాయి అసలు? వాడు సరైన వాడైతే కేసులు ఉంటాయి అసలు? కాబట్టి ఇవాళ మనం ఏం చెప్తున్నాం అంటే, జగన్మోహన్ రెడ్డి నువ్వు చంద్రబాబు నాయుడు గారిని అన్నందుకు ముందు క్షమాపణ చెప్పు. రెండోది, నీకు త్వరలోనే పోలీసులు, ఇదే ఆంధ్రప్రదేశ్ పోలీసులు నీకు చుక్కలు చూపించడానికి రెడీగా ఉన్నారు. నువ్వు శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉండని చెప్తున్నావు. మరి తర్వాత ఇప్పుడు పరామర్శించడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి తర్వాత పరిస్థితి, ఇంకా తర్వాత ఏం చేయబోతున్నాడు మేడం? ఆయన ఏం చేయడండి, ఇప్పుడు చేయాల్సింది చేశాడు కదా. ఇప్పుడు ఆయన వెళ్ళటం వల్ల ఈ కుటుంబం నడి రోడ్డుకు వచ్చింది. ఇంతవరకు ఆ పిల్లలు ఎవరికి తెలియదు. వాళ్ళు గంజాయి బ్యాచ్ అని తెలియదు, వాళ్ళు గంజాయికి బానిసలు అయ్యారని తెలియదు, వాళ్ళు ఈ రకంగా ఇబ్బందులు పడుతున్నారని తెలియదు. ఎవరో పిల్లలు అనుకుంటారు. ఇవాళ కాదు, ఫలానా కుటుంబం ఫలానా వాళ్ళ పిల్లలని ఈయన ఇవాళ నొక్కి వక్కాణించాడు. ఒక గంట సేపు చెప్పిందే చెప్పి వాళ్ళ పేర్లు 10 సార్లు చెప్పి ఆ కుటుంబం వాళ్ళని ముందుకు తీసుకొచ్చి మైక్ ముందుకి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇలాంటి తల్లిదండ్రులు ఏం చేయాలంటే, ఇలా ఏదైనా రాజకీయ నాయకుడు వచ్చి బయట ప్రెస్ మీట్ పెడతామంటే ఇలాంటివన్నీ చేయకండి, మా పరువుని నడి రోడ్డు మీద పడేయకండి అని వాళ్ళు చెప్పాల్సింది పోయి, ఆ పిల్ల వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పక్కన నిల్చుని జగన్మోహన్ రెడ్డి ఆ పిల్ల తల మీద చెయ్యేసి ఆ పిల్లని చూపిస్తూ మాట్లాడితే ఆ పిల్ల జీవితం మరి ఇంకేమవుతుంది? ఎవరు పెళ్లి చేసుకుంటారంటే, మరి నువ్వు చేసిన పనికి ఎవరు పెళ్లి చేసుకుంటారు? అందుకని జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిన పని ఏంటంటే, ఆ కుటుంబాన్ని ఆదుకుని ఆ పిల్లకి పెళ్లి చేయాల్సిన బాధ్యత ఆయన తీసుకుంటే అప్పుడు వాళ్ళ కుటుంబం కొంచెం ఒడ్డున పడుతుంది. థ్యాంక్ యూ.